ముంచుకొస్తున్నా మేల్కొన్నని కాంగ్రెస్ పాలకులు, రామయ్యను ముంచుతూ దొంగదండాలు పెడుతున్న బీజేపీ నాయకులు, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ముంపు ప్రాంతాల అధ్యయన యాత్ర నిర్వహించారు. ఓవైపు ముంచుకొస్తున్న కాంగ్రెస్ పాలకులు మేల్కొనకుండా మీనమేషాలు లెక్కబెట్టడం సరైంది కాదని, పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి వచ్చే ముంపుపై అఖిల పక్షాన్ని కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని, ఓవైపు భద్రాద్రి రామయ్యను ముంచుతూ మరోవైపు దొంగ దండాలు పెడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముందు 5 పంచాయతీలను తెలంగాణలో కలిపి రామయ్య భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు హితవు పలికారు. వెంకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని, సుభాష్ నగర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న కరకట్ట పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆగస్టులో గోదావరి వరద రూపంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, దానికి కాంగ్రెస్, బీజేపీ పాలకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ అధ్యయన యాత్ర ప్రారంభ సభకు పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు స్వామి గారు చెప్పారు. భద్రాచలం పట్టణం ప్రజానీకం ప్రతి సంవత్సరం గోదావరి వచ్చినా, వరదలు వచ్చినా ప్రాణాలు అరచేతిలో పెట్టు. మొత్తం రాష్ట్రానికి కూడా తెలుసు, పట్టణ ప్రజానీకానికి కూడా తెలుసు. ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రమాదం తలుసుకుంటూనే చాలా ఆందోళనకరంగా భయానక వాతావరణం కనపడతా ఉంది. ఇటీవల వర్షాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్, సేఫ్టీ వాల్ కూలిపోతే సిపిఎం పార్టీ బృందం వచ్చి పరిశీలన చేసి అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, ప్రజానీకం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇప్పటి వరకు ఆ స్లూయిస్ దగ్గర ఉన్నటువంటి ఆ రిటర్నింగ్ వాల్ కూలిపోయినటువంటి ఆ స్థానాన్ని, ఆ ప్లేస్ని ఇంతవరకు సందర్శించకపోవడానికి మన ఎమ్మెల్యే గారికి తీరుబాటు రాలే. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారికి తీరుబాటు రాలే. ఎంపీకి అసలే ఈ సోయే లేదు. మొన్న మంత్రులు హుటాహుటీన పర్యటనలు చేస్తున్నారు జిల్లా అంతా. ఇక్కడికి వస్తున్నారు, రాముడికి దండం పెడుతున్నారు. ఆ రాముడు ఎప్పుడు మునిగిపోతున్నాయని మరి మొక్కుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ కరకట్ట మీదకి వచ్చి కనీసం దీన్ని పరిశీలన చేసి జరగబోయే ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం పైన మాత్రం ఎవరు నోరు మెదిపి మాట్లాడట్లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కూడా ఈ ప్రాంతం పర్యటన చేశారు. వారు కూడా కనీసం వచ్చి ఇక్కడ పరిశీలన చేయలేదు. ఇవాళే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు. వారు దేవుడికి దండం పెట్టుకున్నారు, మీడియాతో కూడా మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా భద్రాచలం భవిష్యత్తు గురించి ఒక మాట కూడా చెప్పలేదు. జరగబోయే పెను ప్రమాదానికి ఖచ్చితమైనటువంటి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే పోలవరం పూర్తయితే ఆ బ్యాక్ వాటర్ వల్ల జరగబోయేటటువంటి ప్రమాదానికి సరైన సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంటుంది.